హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయ్ క్రియేషన్స్. సో ఈరోజు ప్రాన్స్ బిర్యానీ చేసుకున్నామండి. చూడండి ఎంత చక్కగా అయిందో. అన్నం మెతుకులు ఒకటి కూడా ఇరగకుండా చాలా చక్కగా అయిందండి. చూడండి చాలా బాగా అయింది. ఇదేంటి తయారీ చూపించలేదు, ప్రాన్స్ బిర్యానీ డైరెక్ట్గా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు చూపిస్తాను చూడండి దీన్ని చేసే తయారీ విధానము. మొదట వేడివేడి నీళ్ళు రెడీ చేసుకొని అందులో అల్లం, రుచికి తగ్గ ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, మసాలా వేసి అన్నీ కలుపుకోవాలి. ఈ నీళ్ళలో ఒక నిమ్మకాయ ముక్క వేసామండి. సో ఇది బాగా మసిలిన తర్వాత ఆ ముక్కని తీసేసేయాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ముందుగానే కడిగి పెట్టిన రైస్ని ఇందులో వేసేసుకోవాలండి. ఒకసారి వాటర్ కలిపేసి ఆ తర్వాత రైస్ కాస్తగా అందులో వేయాలి. ముందుగా మనము రొయ్యలు, కారము, ఉప్పు ఇవన్నీ పట్టించామండి. సో ఇప్పుడు ధనియాల పొడి, మసాలా, కొత్తిమీర, నూనెలో గోలించిన ఉల్లిగడ్డ రెక్కలను, పెరుగు, నిమ్మకాయ, కాస్త నిమ్మకాయ రసం పెట్టుకోవాలండి ఇందులో. ఆ తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని కాసేపు స్టవ్ మీద పెట్టేసి కాస్త ఉడికిన తర్వాత బియ్యం ఇంతకుముందు పొయ్యి మీద పెట్టామండి. సో అది కాస్త ఉడికిన తర్వాత చూసుకొని ఉడికిందా లేదా చూసుకొని, పూర్తిగా కాకుండా కొంచెం ఉడికిన తర్వాత తీసుకొని 70% ఉడకాలండి. ఆ తర్వాత కుక్కర్లో మనం ఇప్పుడు కలుపుకున్న మిశ్రమము అది పెట్టేసుకొని సో ఈ రైస్ని దాని మీద ఇంతకుముందు కలుపుకున్నామా మొత్తము రొయ్యలు అవన్నీ కలుపుకున్నాగా, కారము, ఉప్పు అంతా, సో దాని మీద వేయాలి లేయర్ లాగా. వేసి దాని మీద మళ్ళీ ఉల్లిపాయ ముక్కలను వేసేద్దాము. సో దీని మొత్తాన్ని పొయ్యి మీద పెట్టేసి ఒక సీటీ వచ్చిన తర్వాత దించామండి. రొయ్యల బిర్యానీ రెడీ అయ్యిందండి. చూడొచ్చు మీరు. అన్నం కూడా ఒక్కటి కూడా విరగలేదండి, ఒక మెతుకు కూడా విరగలేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోలో ఇంతేనండి. మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాము. మా నోటిఫికేషన్ మీరాగా చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాయ్ క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.